మిథున రాశికి. మిథున రాశికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మిథున రాశిలో మీకు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు ఉంటాయండి. 3-4 పాదాల వారికి ఈ వారం వాహన మూలక గండాలు ఎక్కువగా ఉంటాయండి. ఈ వారం ఖచ్చితంగా వాహన మూలక గండం ఉంటుంది. అలాగే మీరు కొంత విలువైనటువంటి వస్తు సామాగ్రి ఏదైనా విదేశాల నుంచి తెప్పించుకోవడము, లేదా విదేశాలకు సంబంధించి మీరు పంపించినవో ఇటువంటివి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు విదేశీ ఉద్యోగం చేస్తూ ఉన్నారనుకోండి, అందుకు సంబంధించిన పత్రాలు, వీసాలు వీటికి కొంచెం ఇబ్బంది జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మృగశిర నక్షత్రం వాళ్ళు. ఇక ఆర్థిక విషయాలకు వచ్చేసరికి శుక్రకుజుల దృష్టి ఇక్కడ పడిందండి. ఇది 2వ ఇంటి మీద శుక్రకుజుల దృష్టి ఎప్పుడైతే పడిందో, అనవసరంగా మనం చెయ్యనటువంటి పనులకి బాధ్యత వహించి పెనాల్టీస్ కట్టాల్సి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరగచ్చు. అటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వోద్యోగులకి కూడా ఇది కొద్దిగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లగ్నానికి, ఈ రాశికి, మిథున రాశికి అత్యంత శుభుడు ఎవరయ్యా అంటే ఈ శుక్రుడు అత్యంత శుభుడు. ఈ శుక్రుడు అష్టమంలో పాపగ్రహమయ్యి పాపగ్రహమైనటువంటి కుజుడితో చేరాడు కాబట్టి ఇక్కడ శుక్రాంగార దోషం వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ వీరు మిథున రాశిలోని మృగశిర నక్షత్రం వాళ్ళు ఆ విధంగా ఇబ్బంది పడతారు. ఇకపోతే ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రానికి కూడా సేమ్ ఇదే సిమిలారిటీస్ బాధలు ఉంటాయి. కాకపోతే వీళ్ళకి ఆకస్మికంగా విదేశీ మూలక యోగాలు ఎక్కువగా ఉంటాయండి. విదేశీ పరిణామం అంటే పర్యటనకు సంబంధించి వీరు పెట్టుకున్న అనుమతులు, వీసాలు లాంటివి యోగం అయ్యే అవకాశాలు, విదేశీ ఉద్యోగానికి ఫారిన్ వెళ్ళాలి, నేను ఇక్కడ ప్రయత్నం చేసి ఫెయిల్యూర్ అయినా అనుకునేవాళ్ళు, అలాగే స్థిరాస్తులకు సంబంధించి క్రయ విక్రయాలు వ్యాపారాలు చేసుకునేటువంటి వారు, సోదరతో సంబంధ బాంధవ్యాలు దెబ్బతిని ఆస్తులు అన్నదమ్ములు కోర్టులో ఉండి ఆస్తి నాకు న్యాయబద్ధంగా మా అన్నగారు ఇవ్వాలి, ఇవ్వలేదనేటువంటిది ఏదైతే ఉంటే అది ఈ వారంలో ఈ యొక్క ఆరుద్ర వారికి క్లియర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇకపోతే పునర్వసు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల వారికి మాత్రం ఈ వారం వీరి జీవితంలో గుర్తుపెట్టుకోదగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి అద్భుత అవకాశాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. వీరికి ఈ వారం ఏది సాధ్యపడలేదు అనే దగ్గరికి వచ్చినప్పుడు, ఎందుకంటే ఈ పునర్వసు నక్షత్రానికి కూడా అష్టమంలో శుక్రకుజులు ఉన్నప్పటికీ ఈ యొక్క స్థానాధిపతి అయినటువంటి బుధుడు గురువుకి లాభస్థానంలో సంచారం ఉండడం, శనితో సమక్షేత్రం ఉండడం, శని గురువు చేత చూడబడడం చేత వీరికి ఉల్టా అయిపోయిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, అంటే గతంలో ఈయన అవదు అని ముగింపు పలికినటువంటి విషయాలన్నింటిలో కూడా కదలికలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఏర్పడుతుంది. కాబట్టి మిథున రాశి వారికి ఈ వారం అయితే యోగప్రదంగానే ఉన్నదని చెప్పాల్సి వస్తుంది. ఒక మృగశిర నక్షత్రం వారు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మరి ఈ యొక్క రాశి వారికి అత్యంత యోగాన్ని ఇచ్చే దైవం శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటుగా శ్రీ కార్యసిద్ధి హనుమ. కార్యసిద్ధి హనుమ అంటే ఎవరో కాదండి, మీరు చేతిలో సంజీవని పర్వతాన్ని పట్టుకుని ఉత్తరం నుంచిగా ఇలా దక్షిణాముఖంగా వస్తూ ఉన్నటువంటి ఆ స్వామి హనుమను హనుమత్ లాంగూల స్తోత్రం, ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మీరు యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేస్తే కనపడతాయండి. హనుమద్ లాంగూల స్తోత్రంతో మీరు స్వామిని ప్రార్థించి ఓం కార్యసిద్ధి హనుమతే నమః, కార్యసిద్ధి హనుమతే నమః ఈ మంత్రాన్ని ఎక్కువగా చాంట్ చేసుకోండి. అట్లాగే ఓం శం శరవణ భవ అనే ఈ మంత్రాన్ని జపం చేసుకుంటే మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేరణతో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు నా మాట మీద విశ్వాసంతో, భగవంతుని మీద నమ్మకంతో మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అన్ని విధాల శుభాన్ని పొందండి. శుభమస్తు. సర్వమంగళాభివృద్ధి.